నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త పార్టీలు రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి సొంత కుటుంబాన్ని ఎదిరించినటువంటి ఒక కవిత గారు టిఆర్ఎస్, మళ్ళీ పాత తెలంగాణ రాష్ట్ర సమితి లాగా తెలంగాణ రాష్ట్ర సేన కింద మార్చేశారు. ఇదొక పార్టీ అయితే, జూలైలో నేను పార్టీ పెట్టబోతున్నా అని చెప్పి ఈడీ సోదాలు జరుగుతున్న టైంలో విజయసాయి రెడ్డి గారు చెప్పారు. జూలైలో ఒక జూలై పెడుతున్నాడు, జూలైలో మరో జూలై పెడుతున్నటువంటి పార్టీ కింద చూడొచ్చు. ఇక్కడ కూడా ఆయన పార్టీ పెడతానని చెప్పేసి అన్న మాటలు గతంలో చెప్పినా, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఏమయ్యాడు అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో ఏంటి నిజంగా రెండు రాష్ట్రాలలో రెండు పార్టీలు పెట్టేంత స్పేస్ ఉందా, ఆ గ్యాప్ ఉందా అంటే ఏం చెప్తారు? దోచుకోవాలి కదండి, మరి ఏ విధంగా దోచుకోవాలి కాబట్టి స్పేస్ లేకపోయినా క్రియేట్ చేయాలి అన్నట్లుగా వీళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. ఏ విధంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తున్నాం, దానిలో ఉన్న వాళ్ళంతా ఎవరు, గతంలో ఏ పార్టీల నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుండి, మరి వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభమైందంటే అందరికి తెలుసు. మరి బీఆర్ఎస్ ఉంది, మరి దానిలో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు బెదిరించారా, గన్ పాయింట్ పెట్టారా, అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు అన్నీ విని వాళ్ళని లాక్కొచ్చి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? కాబట్టి వీళ్ళకి ఒకటే వాళ్ళ జీవిత ధ్యేయం ఏంటంటే ఎంత దోచుకోవాలి, ఏ విధంగా దర్జాగా మరి హాయిగా ఏసీ రూముల్లో ఉండాలి అనేదే కనిపిస్తుంది. ఈ రోజున ఎవరిని ఎవరు ఉద్ధరించింది లేదు, చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చేశారు అంటే దోచేశారు. ఇదే చెప్తున్నారు అందరూ. వీళ్ళైతే ఏకంగా 10 సంవత్సరాలు, మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి చూశారు. ఓహో ఇదే వీళ్ళ నిజ భాగవతం, మరి వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పారు. ఈ రోజున చూస్తుంటే విజయసాయి రెడ్డి, మరి అందరూ కూడా దట్టియెస్ట్ ఫెలో అంటున్నారండి విజయసాయి రెడ్డి. ఎందుకంటే ఈ రోజున నిన్న ఆయన మాటలు విన్న తర్వాత ఆయన బాధ అంతా కూడా నాకు A2 ఇవ్వలేదే అనేదే కనిపిస్తుంది. A1 గురించి ఈయన చెప్తే A2 ఖచ్చితంగా ఇస్తారు, ఆ A1 గురించి దాస్తున్నాడు. కాబట్టి ఆ A1 గురించి చెప్పు విజయసాయి రెడ్డి, ఖచ్చితంగా నీకు A2 ఇస్తారు అనేది ఈ రోజున ఖచ్చితంగా మనం హామీ ఇస్తున్నాం ఆయనకి. నువ్వు ఖచ్చితంగా A1 గురించి చెప్పు. ఈ రోజున ఆ మద్యం కుంభకోణానికి మరి ఈయనే కదండి దానికి ఆ రోజున 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించాడు. 2 సార్లు తాడేపల్లిలో, హైదరాబాద్ లో. మరి నీ సమక్షంలోనే మీటింగ్ జరిగి నీ చేతుల మీదుగా 100 కోట్ల రూపాయలు దానికి పెట్టుబడి ఇచ్చి, మరి నాకేం సంబంధం లేదంటే ఎలా కుదిరిద్ది? కూటమి ప్రభుత్వం మరి ఈడీ కలిసి చేసింది అంటే సిబిఐ సిఐడి వాళ్ళు వచ్చినా కూటమి టీడీపీనో లేకపోతే చంద్రబాబు చేస్తారు. ఈ రోజున ఈడీ వచ్చినా కూడా చంద్రబాబే చేశాడు. అంటే మీరు చాలా మంచి వాళ్ళు, మీరు శుద్ధపూసలు, అసలు మీకేం తెలియదు, మీ మీద మరి ఊరకనే అవినీతి పనులు చేశారు, నీతులు మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు కేసులు ఎందుకు పెడతారు? ఊరకనే మరి సరదానా? మరి చూడట్లేదా? మీకు నువ్వు దొంగ లెక్కలు చాలా రాసావు కదా, మరి ఆ దొంగ లెక్కలు రాసిన నీకు తెలియదా? మరి ఏ విధంగా దొంగ కేసులు పెడతారు? నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది దొంగ కేసు అని చెప్పి తెలుసు అందరికి. మరి మీరు చేసిన అన్యాయం, అవినీతి, అక్రమం, దోపిడీ, దౌర్జన్యం చూసిన తర్వాత కూడా ప్రజలు ఈ రోజున అవినీతి చెయ్యలేదు అంటే నమ్ముతారు. మరి మళ్ళీ ఈ రోజున మనం ఆల్రెడీ సాక్షి పేపర్ని కరపత్రం అంటున్నాం. ఆ ఛానల్ చూస్తే నిద్ర లేచిన దగ్గర నుంచి అబద్ధాలు, అవినీతి, అక్రమాలు అన్నీ వాళ్ళు ఏ విధంగా వండి వారుస్తారో చూస్తున్నాం. మరి దానికి తోడు ఇంకోటి జతగా వస్తుంది అనుకోవాలి. ఆ ఛానల్ కానివ్వండి, ఆయన చెప్పే మాటలు కానివ్వండి, లేకపోతే ఆయన ఏదో నేను మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పేవి. అంటే మాట తప్పం మడని తిప్పం అనేది పదే పదే మాట తప్పుతున్నావు అనేది నిరూపించుకుంటున్నారు. వ్యవసాయం చేస్తానన్న వ్యక్తి వ్యవసాయం చేయకుండా ఎందుకు వచ్చావు నువ్వు? అంటే గంజాయి పంటకి సరిగ్గా మద్దతు ధర లభించట్లేదా, లేకపోతే పండనివ్వట్లేదా రాష్ట్రంలో పోలీస్ శాఖ? అంటే రేపు ఒకవేళ ఛానల్ పెడితే గంజాయి ఎలా పండించాలి, మరి దొంగతనాలు ఎలా చేయాలి, ఆ బ్లేడ్లు కత్తెరలు ఎలా దాచుకోవాలి, మరి ఇలాంటివి చెప్తావా? దొంగ లెక్కలు ఎలా రాయాలి, కుంభకోణాలు ఏ విధంగా చేయాలి, ఈ మనీ లాండరింగ్ ఎలా చేయాలి, రూటింగ్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ అండర్ గ్రౌండ్లో డబ్బులు దాచుకోవాలి, ఆ దొంగ డబ్బుల్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇవి చెప్తాడు అతను. అవే కదా వాళ్ళు చేశారు. అయితే జూలైలో ఒక ఛానల్తో పాటు పార్టీని కూడా స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పేసి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు చూసుకుంటే కూటమి ఒకవైపు అయితే, వైసీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా హత్యలు చేసినటువంటి వారు కావచ్చు, లేదా ఏదైతే అక్రమ ఆస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మోసం చేసిన వాళ్ళు కావచ్చు. అవును, భూదందాలు, అన్ని భూదందాలు, అక్రమాస్తులు, దాంతోపాటు వీడియో కాల్స్ చేసిన అవును, వీళ్ళకి మాత్రం వైసీపీలో వాళ్ళకి చోటు ఇచ్చారు. అందరు కూడా వాళ్ళే. ఇప్పుడు చూస్తున్న అనంతబాబు ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి వల్లభనేని వంశీ కావచ్చు, గోరంట్ల మాధవ్, ఇలా చాలా మంది బూతులు తిట్టేవాళ్ళు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా అందరినీ చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో నిజంగా విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు? వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇవే వీళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకటే. ఇప్పుడు రేపు ఈయన పార్టీ పెట్టబోతున్నాడంటే
ఈయన ఎవరు, ఎన్ని సంవత్సరాలుగా ఎవరితో అంటగాగాడు, ఏ విధంగా ఈయన జీవిత చరిత్ర ఏంటి. మరి ఒక జైలు మెట్టిగా ఉండి జగన్మోహన్ రెడ్డికి 16 నెలలు సహజీవనం చేశారు కదా జైల్లో. పాపం వీళ్ళు కరోనాతో ప్రజలను సహజీవనం చేయమన్నారు. మరి వీళ్ళ జీవన విధానం ఏంటంటే చూస్తే అన్ని దోపిడీలే, అన్ని దొంగతనాలే, అన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో చూసాం. మరి నువ్వు 16 నెలలు జైలు మెట్టుగా ఉండి, మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా ఉండి ఉత్తరాంధ్రని ఏ విధంగా దోచుకున్నావు. అందరికీ క్లాస్మేట్స్ ఉంటే మీకు జైలు మేట్స్ ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తులు ఎవరిని తీసుకుంటారు పార్టీలో కంటే? ఆల్మోస్ట్ ఇలాంటి కేసులే, మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా దోచుకునే వాళ్ళు అంటేనే వీళ్ళకి ఇష్టం. అట్లాంటి క్వాలిఫికేషన్స్, బూతులు తిట్టు పదవులు పట్టు అన్నట్లుగా బాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఇప్పుడు ఒక పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన పురంధరేశ్వరి గారు ఆ రోజున మద్యం గురించి మాట్లాడినప్పుడు ఈ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు, నీకు మద్యం తాగే అలవాటు ఉందేమో, నాకు లేదు అని. మరి ఎంత నికృష్టమైన భాష మాట్లాడాడు అంటే, గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించేంత చాత్యకమైన పనితనం ఉండాలి వాళ్ళ దగ్గర. మరి ఆ మాటలు కూడా అంత బాగా అబద్ధాలు చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి చెప్పాడు కదా, మరి వాళ్ళ ఇంట్లోనే ఈ మద్యం కుంభకోణం అంతా కూడా దానికి సంబంధించిన ఈ పథక రచన చేసి నువ్వు కూడా అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఆ మీటింగ్లో ఉన్నావు కదా. మరి అలాంటి రచనలు పన్నేవాళ్ళు, అట్లాంటి కుట్రలు పన్నేవాళ్ళు అయితే వీళ్ళకి ఆ పార్టీలో కరెక్ట్గా మెంబర్షిప్కి అర్హులు అవుతారు అనేది ఈ రోజున పదే పదే అడుగు అడుగునా వాళ్ళు చేసిన అవినీతికి నిదర్శనంగా అద్దం పట్టే విధంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇదిగో నా మీద అవినీతి మరక లేదు, మచ్చ లేదు అనే వాళ్ళని చూపించమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇదంతా పక్కన పెడితే నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న టైంలో కూడా మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్కి సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ గారి పేరు కూడా తీసుకొని, నిజంగా కేసీఆర్ గారే గతంలో చెప్పారు డర్టియెస్ట్ పాలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికీ వీళ్ళకి కేసీఆర్ గారే ఆదర్శంగా ఉన్నారా? నిజంగా ఇంకా ఆయన వదులుతలేదంటే ఇది ఇంకొక వైసీపీ పార్టీకి సంబంధించి పిల్ల పార్టీ అని చెప్పి అనుకోవచ్చు. అంటే పిల్ల పార్టీనే, వాళ్ళు పెద్ద సైకో కోసం ఈ పిల్ల సైకోలు ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం కోల్పోయానని చెప్పి గతంలో మొసలి కన్నీళ్లు కార్చిన ఈ ముసలి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం చెప్తాడు? నీ వయసు ఏంటి, నువ్వేంటి? చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి కూడా మాట్లాడతాను చాలా సార్లు. ఏ చావు చేస్తావో, ఎలా చేస్తావో, నీ వయసు ఏంటి, నువ్వేంటి, చివరిలోనైనా ఇలాంటి మంచి పనులు చేయి. నీ వయసు ఎంత? నువ్వు కాటికి కాళ్ళు చాపలేదా? నువ్వు అక్కడవే శిల వేసుకొని శిలా విగ్రహంలో పడి ఉంటావా అక్కడ? నువ్వు చచ్చిపోవా? నీకు చావు రాదా? నువ్వేమైనా లేకపోతే ఆ దేవ దానవుల మధ్య ఏదైనా జరిగినప్పుడు అట్లాంటి అమృతం ఏమైనా తాగేవా? లేదు కదా. ఈ రోజున అడగాల్సిన విషయాలన్నీ కూడా పచ్చిగా అడిగితే పల్లెటూరు భాషలో విజయసాయిరెడ్డి ఏమైపోతాడు? అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తిని కనీసం ఆయన వయసుకు కానీ, ఆయన అనుభవానికి కానీ, ఆయన రాజకీయ నీతికి కానీ నువ్వు ఎక్కడ ఆయన పేరు తలవటానికి కూడా అర్హత లేని వ్యక్తివి గౌరవం ఇవ్వకుండా నీ నోటికొచ్చినట్టు నువ్వు కుక్క భాష మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటాము? మహిళలవి ఊరుకోము, ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా అసలే ఊరుకోము. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తుకి పునాదినిస్తున్నారు ఆయన, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. అది చూస్తూ కూడా ఆయన మీద ఈగ వాలనివ్వం అని ఈ రోజున ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరులు కూడా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఒకవైపు అమరావతి పూర్తవ్వాలి, పోలవరం పరుగులు పెట్టాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రంలో మంచి యువతకి మంచిగా ఉద్యోగ కల్పన జరగాలి. మరి ఇన్ని విధాలుగా ఒకవైపు అభివృద్ధిని అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తుంటే మరి మీరు మాట్లాడే మాటల్ని ఎందుకు తీసుకోవాలి, ఏ విధంగా చూడాలి? ఇక్కడేమో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువత గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. అక్కడ విజయసాయి రెడ్డి గారు అనగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అందరు కూడా చర్చించుకునేది ఏంటి అంటే, తాత వయసులో తండ్రి అయ్యాడు, DNA టెస్ట్కి రమ్మంటే రాలేదు. నిజంగా ఫస్ట్ పార్టీ పెట్టే ముందు ఈ టెస్ట్కి వచ్చి ఇక్కడ నిగ్గు తేలింది, అంటే అగ్నిపక్ష తేలిన తర్వాతనే ఖచ్చితంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి ఒకవేళ పెడితే ఏ పేరు పెట్టచ్చు అంటే ఛానల్కి కూడా A2 అనే పేరు పెట్టబోతున్నాడని, పార్టీకి కూడా అదే పేరు కన్ఫర్మ్ కాబోతుందని కూడా అంటున్నారు. మీరేమంటారు? అక్కడ గొడ్డలి, ఇక్కడ A2 చాలా బాగుంది. A1 గొడ్డల పార్టీ, A2 పార్టీ రెండు బాగున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ప్రతి విషయంలో కూడా ఏ అవినీతి చిట్టా చూసినా కూడా 2019-24 మధ్య అంతకుముందు అక్రమాస్తుల కేసులు వీళ్ళు ఉండటం కానివ్వండి, వీళ్ళ అవినీతి దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతూనే వచ్చింది తప్పించి ఎక్కడా కూడా తప్పు చేస్తున్నామే అనే ఆ భావన వాళ్ళల్లో లేదు. అంటే మన జడ్జీలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు, వాళ్ళను కూడా చివరికి ఎంత నీచమైన భాష ఉపయోగించారు. కరోనా వచ్చిన వ్యక్తి రూమ్లో పెట్టి వాళ్ళందరినీ కూడా రూమ్లో ఉంచాలనే మాటలు కానివ్వండి, మరి ఒక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, విజయసాయి రెడ్డి,
మరి ఇది ఒక దొంగల ముఠా అనమాట ఆ పార్టీ. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పార్టీ పేర్లు పెట్టుకుంటారు, ఎలాంటి ఆలోచనలు వస్తాయి? గంజాయి మొక్క పార్టీ గుర్తు, లేకపోతే జే బ్రాండ్ మందు సీసా పార్టీ గుర్తు, గొడ్డలి వీళ్ళ పార్టీ గుర్తు, ఇలాంటివి అయితే వీళ్ళకి సరిపోతాయి. రప రప అని, రక్తంతో హోళీ చేస్తామని, ఇలాంటి నినాదాలు. అంటే ఏదైనా సరే మనం భావి భారత పౌరుల కోసం ఏ విధంగా వాళ్ళ యువతకు ఒక బంగారు బాట వేస్తామనే నినాదాలు వస్తాయో నిన్నే చెప్పుకున్నాం మనం. అక్కడ అన్నదానం అయితే ఇక్కడ బలిదానం. వీళ్ళు రక్తాలను చిందించి ప్రజల రణదాహం తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళ రక్త దాహానికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ అనేది లేదు. అడుగడుగున వీళ్ళ అవినీతి కనపడుతున్నా కూడా అబ్బే మేము మంచి వాళ్ళం అని చెప్పి కాలర్ ఎగరేసుకొని నిన్న ఆ మీడియా ముందు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆ చేతిలో ఉన్న మైకులు తీసుకొని ఆయన మొహం పగలగొట్టాలి అన్నంత కోపం వచ్చింది. సో చూద్దామండి, ఖచ్చితంగా మొత్తానికి జూలైలో పార్టీ పేరు ఏం పెట్టబోతున్నారు, అదేవిధంగా ఛానల్ ఏ పేరు పెట్టబోతున్నారు, అదేవిధంగా అసలుకి స్కోప్ ఉందంటే ఎక్కడ కూడా స్కోప్ లేదు. కాబట్టి మిగతా పార్టీలు ఎక్కడ కూడా రానియకపోవడంతో సొంత గొడుగును తయారు చేసుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.